So I have recorded this video in two languages. The first one is Marathi. ఎందుకంటే నేను మరాఠీని అందుకే మరాఠీలో రికార్డ్ చేశాను. నా ఛానల్ మరాఠీగా ఉంది కదా, అందుకే మరాఠీలో చేయాలి. మరి తెలుగులో ఎందుకు చేసావు? సినిమా తెలుగు ఉంది కదా, సరే అందుకే తెలుగులో చేశాను సార్. ఓకే, ఈ ఛానల్లో నేను మరాఠీలో వీడియో చేస్తున్నాను, కానీ అవసరమైతే తెలుగులో కూడా చేస్తున్నాను. అయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయాలి. ఇవాళ నేను చూసే సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఒక డిస్క్లైమర్ ఇస్తున్నాను, నా తెలుగులో ఏదో తప్పు ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను తెలుగుని కాదు, నేను మరాఠీని. కానీ తెలుగు సినిమా చూసి తెలుగు నేర్చుకుని తెలుగులో మాట్లాడుతున్నాను. ధన్యవాదాలు. ఓకే, సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా అయితే నేను 10 నిమిషం నాకు లేట్ అయింది. సినిమాలో ఒక టెన్షన్ సిచ్యువేషన్ జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత హీరో ఎంట్రీ అయింది, ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ అయింది. అది నాకు బాగా నచ్చింది సినిమా. ఒక లైన్లో చెప్పాలంటే సినిమా అయితే మీరు చూడాలి. ఒక ఫ్యాన్ బాయ్గా మీరు సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది ఫ్యాన్లో ఎలా ఫ్యాన్ వార్స్ జరుగుతాయి. నేను చెప్పడానికి చాలా ట్రై చేస్తాను, కానీ స్పాయిలర్స్ కూడా దాచాలి, అందుకే నేను అంత చెప్పలేను. ముఖ్యంగా సినిమాలో మన ఉపేంద్ర గారు ఉన్నాడు. ఉపేంద్ర గారు గురించి చెప్పాలంటే అవసరం లేదు, అందరికీ తెలుసు. ఉపేంద్ర గారు ఒక పెద్ద యాక్టర్ని, ఆయన చాలా మంచి యాక్ట్ చేశారు ఈ సినిమాలో కూడా. ఆ తర్వాత రామ్ పోతినేని గారు గురించి మాట్లాడుకోవాలంటే రామ్ పోతినేని గారు చాలా మస్త్ యాక్టింగ్ చేశారు, చాలా మంచి డాన్స్ నెంబర్ కూడా ఇచ్చేశారు. చాలా మంచి ఎమోషనల్ సీన్స్ కూడా ఇచ్చేశారు. అయితే నాకు బాగా నచ్చింది. ది లాస్ట్ సినిమా ఐ థింక్ స్మార్ట్ శంకర్ 2. సో ఐ హేట్ దట్స్ మూవీ. దట్ వాజ్ అ వెరీ బిగ్ నాట్ బ్లాక్ బస్టర్, డిజాస్టర్. చాలా పెద్ద డిజాస్టర్ అండి. నాకు చాలా కోపం వస్తుంది ఆ సినిమా గుర్తుకొస్తే. అర్థం చేసుకోండి నేను ఏం మాట్లాడుకుంటున్నాను. ఇప్పుడు మహేష్ బాబు గురించి కాదు, మహేష్ బాబు పి డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకోవాలి. అదే నేను చెప్తున్నాను. మహేష్ బాబు పి డైరెక్టర్ గారు చాలా మంచి పని చేశారు సార్. నాకు బాగా నచ్చింది మీ సినిమా. చాలా మంచి స్క్రీన్ ప్లే రాశారు మీరు, చాలా మంచి డైలాగులు కూడా రాశారు. బాగా నచ్చింది నాకు. ఇంకోసారి చూడాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా ఇంటర్వల్ బ్లాక్ చాలా మంచిగా ఉంది. ఇంటర్వల్ బ్లాక్లో చాలా మంచి ఎమోషనల్ సీన్ కూడా ఉంది. అండ్ దాట్ వాజ్ ఆసమ్, జస్ట్ లైక్ ఆసమ్. అండ్ క్లైమాక్స్ గురించి చెప్పాలంటే ఓ మై గాడ్, క్లైమాక్స్లో లాస్ట్ 45 minutes అయితే రచ్చ చేశారు సార్ మీరు. నాకు బాగా నచ్చింది క్లైమాక్స్. ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే గారు గురించి చెప్పాలంటే భాగ్యశ్రీ బోర్సే యాక్టింగ్ చాలా మంచి చేస్తున్నారు. నేను రీసెంట్గా ఆయన కాంత తమిళ్ సినిమా చూసా. అందులో ఏం యాక్టింగ్ చేశారో నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో కూడా ఆ లెవెల్ మ్యాచ్ చేసింది ఆయన. అండ్ ఐ థింక్ దిస్ వాజ్ ఆల్సో అన్ బ్రిలియంట్ నాక్ by Bhagyashree, and she is from Maharashtra, and me, I am also from Maharashtra. And we both are from same city. Yeah, I liked her performance in this movie as well. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా మంచి ఇచ్చేసారు. నాకు బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. సాంగ్స్ కూడా అదిరిపోయింది, బొమ్మ అదిరింది. నాకు మస్త్ ఎంజాయ్ చేశాను సాంగ్స్ కూడా. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మస్త్ కొట్టేశాడు సార్, నాకు నచ్చింది. ఒక లైన్లో చెప్పాలంటే ఈ సినిమా నాకు బాగా నచ్చింది, చూడాలి. నేను మళ్ళీ చూస్తా. నెగటివ్స్ అయితే ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్లో అంత విఎఫ్ఎక్స్ షూట్ చేసింది. సో దేర్ యూ క్యాన్ ఫైండ్ that is shot by VFX, and VFX looks poor in some portions, but overall it was very good. And overall movie I can say I can give 4 stars. And yeah,
तर आता आपण मराठीमध्ये रिव्ह्यू चालू करू. तर हा एक तेलुगू चित्रपट होता. आंध्रा किंग तालुका असं याचं नाव होतं आणि याच्यामध्ये होते आपले राम पोतिनेनी म्हणजे इस्मार्ट शंकर आणि दुसरी म्हणजे भाग्यश्री बोरसे मराठी मुलगी आणि कन्नडा सुपरस्टार उपेंद्र. तर यांचा हा चित्रपट मी म्हणजे जेव्हा याचं मी ट्रेलर बघितलं तेव्हाच मला खूप इच्छा झाली की हा चित्रपट बघायचा. आता मी राहतो सध्या ठाण्यामध्ये, तर इथं त्याचा पहिला शो पहिले दुपारी 12 वाजता लावला होता. नंतर तो काय मी ते कॅन्सल केला आणि मग नंतर डायरेक्ट 5 वाजता. तर मूवी कसा आहे हे बोलण्याआधी मी एवढं सांगेल की याच्यामध्ये जो चित्रपट आहे हा एक बायोपिक सारखा दाखवायचा प्रयत्न केला आहे. बायोपिक म्हणजे एका फॅन आहे, एका खूप मोठा सुपरस्टार आहे आणि त्याचा फॅन आहे. म्हणजे सध्या पण आपण बघतो की साऊथमध्ये ना फॅन वॉर्स खूप म्हणजे खूप चालतं. तिथे आता अल्लू अर्जुनचे फॅन आहेत, ज्युनियर NTRचे फॅन आहेत, रामचरणचे फॅन आहेत, प्रभासचे फॅन आहेत. तर या सगळ्यांचे फॅन्स एकमेकांमध्ये कायम भांडण करत असतात. आता एखादा चित्रपट आला, समजा अल्लू अर्जुनचा चित्रपट आला, त्याचे फॅन लोक जसं प्रमोशन करायला जातात तर बाकीचे फॅन लोक येऊन त्याला डिमोट करायचा प्रयत्न करतात. हे खूप कॉमन आहे आणि हे बऱ्यापैकी दाखवायचा प्रयत्न यांनी केला आहे आणि त्याच्यामध्ये ते सक्सेसफुल पण झालेत. तर त्यांनी खूप चांगलं दाखवलं आहे ते. आणि दुसरी गोष्ट म्हणजे याचं डायरेक्शन खूप चांगलं होतं आणि स्क्रीन प्ले खूपच मस्त लिहिलेलं होता. स्क्रीन प्लेमध्ये मला खूप चांगलं वाटलं आणि ते थोडं प्रेडिक्टेबल होता चित्रपट थोडासा, म्हणजे माझ्यासाठी होता कारण मी खूप जास्त चित्रपट बघतो म्हणून मला ते प्रेडिक्टेबलच होतं. पण तरी असं नाही की म्हणजे मजा नाही आली, खूप मजा आली त्याच्यामध्ये. जे नरेशन होतं खूप चांगलं होतं, ॲक्शन सीन्स पण खूप छान होते, गाणे मस्त होते. याच्यात अजून स्पेशल म्हणजे याच्यात जो हे होता इंटरवल ब्लॉक तो मस्त होता यार, खूप छान होता. आणि त्याच्यानंतर ना याच्यामध्ये जो शेवटचा क्लायमॅक्स होता, क्लायमॅक्सचे जे शेवटचे आय थिंक 40-50 मिनटं ते तो भाई तिथून एकदम यार चित्रपट एकदम इथं होतं पहिले, नंतर इथं चाललं गेला डायरेक्ट. शेवटी तर एक नंबर काम केलं त्यांनी. तर मी एवढंच म्हणेल की मराठी ऑडियन्सला की तुम्हाला जर हा चित्रपट बघायचा असेल तर तुम्ही नक्की बघा. पण आता कसं आहे याच्यामध्ये सबटायटल असतील नसतील मला माहीत नाही. तुम्ही तसं मला तर सबटायटलची गरज नव्हती, मला तेलुगू खूप चांगली येते त्याच्यामुळे मला काही प्रॉब्लेम नव्हता. पण तुम्हाला येऊ शकतो प्रॉब्लेम, कारण पण सबटायटल नसले तरी केवढा काही फरक पडणार नाही, कारण याच्यामध्ये तेलुगू चित्रपट नाही जास्त डोकं लावायचं नसतं. डोकं लावायला ते चित्रपट नसतातच, त्याच्यामध्ये फक्त आणि फक्त असतं एंटरटेनमेंट. आणि ते तुम्हाला फक्त हालते चलचित्र बघून पण तुम्हाला ते मिळणार. हो नक्की मिळणार. अरे तुम्ही बघा, एकदा जाऊन बघा, तुम्हाला नाही आवडलं ना मग आपलं नाव घ्यायचं. इमोशनल सीन्स आहेत खूप छान जमून आले, ते पण ॲक्शन आहे ते पण छान, जेवढं पाहिजे तेवढं आहे. ड्रामा आहे याच्यामध्ये, फॅमिली ड्रामा पण दाखवला आहे याच्यात. लव्ह स्टोरी पण खूप छान दाखवली आहे. गाणे पण खूप चांगले आहेत, बॅकग्राऊंड म्युझिक पण खूप चांगले आहे, इंटरवल ब्लॉक चांगला आणि क्लायमॅक्स पण खूप चांगला. तर याच्यामध्ये हा ओव्हरऑल एक पॅकेज आहे. तर हा चित्रपट ज्याला सिनेमा खूप आवडतो त्याने तर मिस करूच नका, कारण ह्याची मजा तुम्हाला मोबाईलवरती किंवा TV वरती एवढी येणार नाही तेवढी थिएटरमध्ये येणार. तर या मूवीला मी 4 स्टार तर नक्कीच देईल. तर येस, बाय.